మంచి మాటలు వెంట వచ్చేది సంసారం కాదు, సంస్కారం. ఓపిక ఉత్తమోత్తమమైన ఔషధం. బలవంతుణ్ణి బలహీనపరచి, బలహీనుణ్ణి బలవంతుడిగా మార్చలేము. నివసిస్తున్న ప్రతి ఒక్కరి పట్ల ప్రేమను పూర్తిగా అందించబడే చోటే గృహం అవుతుంది. త్వరగా పడుకుని త్వరగా లేవడం వల్ల మనిషి ఆరోగ్యవంతుడిగా, భాగ్యవంతుడిగా, వివేక సంపన్నుడిగా తయారవుతాడు. చేయూతనందించే చేతులలోనే గెలుపు తాళం చెవి ఉంటుంది. అంతరాత్మకు సంబంధించినంత వరకు అధిక సంఖ్యాకుల అభిప్రాయానికి తావులేదు. నిజానికి మించిన మతం ఈ ఇలలో లేదు. సాధించిన విజయం కంటే అభిలాష ఎంతో గొప్పది. క్షణిక కోపాన్ని అణుచుకోగల వ్యక్తి ఒక రోజుదు ఖాన్ని దూరం చేసుకోగలడు. శ్రద్ధగా వినండి, కానీ మాట్లాడేటప్పుడు నిదానంగా మాట్లాడండి. చెడును చేసేందుకు మంచి మార్గం అంటూ ఉండదు. అమృతం దొరకలేదని విషం తాగుతామా? మీ కోరిక తీరేవరకు శ్రమించండి. భావామి అటు స్వాతంత్ర్యానికి ఇటు ఎదుగుదలకు పనికొచ్చే తాళం చెవి. న్యాయం గెలుస్తుందన్న మాట నిజమే, కాని గెలిచేదంతా న్యాయం కాదు. క్రమశిక్షణ అన్నది ఆపద అనే పాఠశాలలో నేర్చుకోబడుతుంది. పూలలో సువాసన, మనుష్యులలో యోగ్యత అనేవి దాచినా దాగని వస్తువులు. ధనవంతుడి జోకులు ఎల్లప్పుడూ తమాషాగానే ఉంటాయి. ప్రతి మందలోనూ ఒక మోసగాడు ఉంటాడు. కీర్తి పొందని పుట్టుక నిష్ఫలము. ఏదైనా ఒక అవకాశం చేజారిపోయినప్పుడు కళ్ళనీళ్లు పెట్టుకోకుండా మరొక అవకాశం చేజారిపోకుండా జాగ్రత్తపడాలి. మనం నిజంగా ఏమో అదే మన గుణం. మనం ఇతరులకు ఎలా కనిపిస్తామో అదే మన నడత. తప్పులు పట్టవద్దు. తప్పులు దూరం చేయగల మార్గాలను వెతుకు. అతి ఉత్తమమైన ఆదర్శాన్ని ఎన్నుకుని దానికి తగ్గట్టుగా జీవించండి. మిమ్మల్ని ఎవరూ గమనించనప్పుడు ఎలా వ్యవహరిస్తారో అదే మీరు. వివేకవంతుడు మనసును శాసిసే మూర్ఖుడు దానికి బానిస అవుతాడు. అన్నింటిని గురించి ఎంతో కొంత తెలుసుకోవడం తేలికే, కాని అన్నింటిని గురించి అంతా తెలుసుకోవడం చాలా కష్టం. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ. అసాధారణమైన ప్రతిభ ఎప్పటికైనా తాను చేయవలసిన దానిని చేసి తీరుతుంది. మూగవాడు మాట్లాడగల భాష, చెవిటివాడు వినగల భాషే దయ. ప్రేమ మరియు నిపుణత్వాల కలయిక కళాఖండానికి జన్మనిస్తుంది. వాడి అయిన ముళ్ళే తరచుగా నాజూకైన గులాబీని ఇస్తాయి. ప్రతీకారం ద్వారా పగ నిర్మూలనం కాదు, రాజాజీ. సులభంగా తయారయ్యే ముందు అన్ని విషయాలు కష్టంగా ఉంటాయి. చేసే పనిలో సంతోషాన్ని వెతుక్కోండి. డబ్బును తానుగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. పంచుకున్న సంతోషం సంతోషాన్ని రెండింతలుగా పెంచుతుంది. నా అదృష్ట దురదృష్టాలకు బాధ్యుడను నేనే. పుష్పానికి సుగంధం, మనిషికి వ్యక్తిత్వం. ఖాళీ పాత్రలే ఎక్కువ శబ్దాన్ని చేస్తాయి. నిదురపోయే వ్యక్తిని మీరు మేల్కొలుపవచ్చును, కానీ నిదురపోయేట్లు నటించే వ్యక్తిని మేల్కొలుపలేరు. గెలుపు అన్నది ప్రయాణం, లక్ష్యం కాదు. మిమ్మల్ని బాగా ఆలోచించేలా చేయగల పుస్తకాలే మీకు బాగా సహాయం చేయగల పుస్తకాలు అవుతాయి. పగ, ప్రతీకారం, ఈర్ష్య, అసూయ, అసహ్యం విజయానికి శత్రువులు. నవ్వని దినం పోగొట్టుకున్న దినం. సజ్జనులతో మైత్రి చిరకాలం నిలిచి ఉంటుంది.